ఇంట్లో అందుకే చిన్న కూతురుగా అసలు పుట్టకూడదు. పెద్ద కూతురికి రెండో కూతురుకున్నంత ఇలువ చిన్న కూతురుకు ఉండదు. నరాల పట్టిలు అయ్యి చిన్నవి ఎత్తున ఎక్కుతున్నాయి. రాత్రి ఓపెన్ చేసాం కదా, ఇలా తొలి ఏకాదశి కదా, ఈరోజు మిక్సీలో పేలాల పిండి చేద్దామని ఫస్ట్ పోనీ పేలాల పిండితో స్టార్ట్ చేస్తున్నాం. నేను చేస్తే మాకు అచ్చుబాటు రావట్లేదని ఈసారి మా అమ్మతో చేపిస్తున్నాం. ఎక్కువ రోజులు రావాలి మిక్సీ అని, ఖరాబ్ అవ్వకుండా. ఎప్పుడు నేను చేసుకున్నా తొందరగా ఖరాబ్ అయిపోతుంది. దాని మీద అక్కడే అమెరికా సూట్ కేసు మీద మా అమ్మ కామెడీలు బాగా చేస్తుంది. కామెడీలు ఇంటి గారు ఈరోజు శనగపిండి కొట్టిద్దంట, తొలి ఏకాదశికి ఓపెనింగ్ చేపిస్తుంది. కట్నం ఏమాత్రం పెట్టిద్దో తెలీదు. కట్నం కూడా కావాలా నీకు? ఓపెనింగ్కి పిలిచారు, వచ్చాను. అది ఏమాత్రం కట్నం చేస్తారో లేకపోతే ఈరోజు ఏమి ఎరాటీలు వండుతారో ఈ మిక్సీలో తెలీదు. నాకు కూడా పిలిచారు, చూస్తున్నాను. మోడల్ మోడల్గా ఉంది, వర్క్ అయిపోతుంది. ఇంకా వేరే ఏమున్నాయా ఐటమ్స్ అని చూస్తున్నాను. చాలా బాగుంది. ఇది పిండిలా తిప్పుకోవాలి, కానీ మీకు తెలుసు ఇది పాతదే. కాకపోతే ఇక ఇలాంటి కొంచెం కొత్తగా ఉంది. అంటే నాకు కొత్త, మీకు కొత్త అని కాదు. నేను ఎప్పుడో 1200 పెట్టి కొన్నాను ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు. ఇప్పుడు కూడా అదే వాడుకుంటున్నాను నేను. ఇవి అన్నిటికీ లాకులు వస్తాయి. లాకులు తీసుకొని వేసుకోవాలి. జ్యూస్ చేసుకోవాలి. ఇంకా రోజు జ్యూస్ చేసి పోసిద్దో, పానకం చేసి పోసిద్దో పోస్తుందంట. చూద్దాం ఏం పోసిద్దో. ఈరోజు పండగ, తొలి ఏకాదశికి పిండి కొట్టుకుంది. వజ్జీ చేసుకోలేరు కదా పాపం. ఇలా చేయాలంటే ఒళ్ళు నొప్పులు వస్తాయి చేతులు. ఇది అందులో పెట్టి తిప్పి పెరిగేస్తే గర్వం తిరిగింది, అయిపోయాయి. కామెడీలు బాగా చేస్తుంది. కామెడీలు లేతేమో చాలా రోజులు రావాలి, సంవత్సరాల కొద్ది రావాలి. నాకు మనవల్లో మనవరాళ్ళు వచ్చిందా, కోళ్ళు వచ్చిందా. ఓ ఆశ చాలా ఉంది, కోరిక. అది ఆ స్విచ్ బండి రోజు ఖరాబ్ అవుతున్నాయి కదా. మనసు నిమ్మలంగా పెట్టి తిప్పాలి. పొట్టు పెట్టు, పొట్టు గంధం మిక్సీకి పూజ. ఎప్పుడు మా అబ్బాయి ఓపెన్ చేస్తాడు, అని మా అమ్మతో ఓపెన్ చేస్తాడు. రాత్రి ఓపెన్ చేసేస్తాను కానీ అందరికి కదా ఓపెన్ చేసుకున్నాను. రావట్లేదు లాకు. ఇది లాకు అందులో ఏముంది, కరెక్ట్ తీసుకోవాలి. అయితే తక్కువ పెట్టేసి తక్కువ తీసుకోవచ్చు. ఇంకొంచెం అది వెళ్ళాలమ్మా. రెండు కూర్చుంటే అదే వెళ్ళింది. ఫస్ట్ అది చెట్టు అవ్వాలి. వాడు
అబ్బాయి తీసుకొచ్చాడు. నేను చాలా సతాయిచ్చింది, నాకు అర్థం కాక మళ్ళీ అర్థమైంది. సెట్ అయింది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ మిక్సీతో ఇంత ఇలాంటి ఇంకొక 100 మిక్సీలు కొనుక్కొని ఏం చేసుకోవాలా? డెవలప్ చేసుకొని మంచి వ్యాపారం, మిక్సీ కంపెనీలు పెట్టుకొని రుచి రుచి కూరలన్నీ వండుకుంటూ కిచెన్ పెట్టుకుంటా దానికి బాగా పనిచేస్తాయి. అన్నిటికీ పెట్టి ఒకటేసారి వంటలకి కూరలకి ఇప్పుడు ఏంటో అన్ని కొత్త కొత్త వెరైటీలు వస్తున్నాయి కదా, ఇంట్లో ఉంది చేసేది. అలాంటిది ఆఫీస్ పెట్టుకుంటుందంట. అంటే ఇవన్నీ కొత్త కొత్త సామాన్లు, ఐటమ్స్ అన్నీ కొనుక్కొస్తుంది. వాళ్ళే నిజం అనుకున్నారు. ఇంటిదే మా అమ్మ జోక్ చేస్తుంది, పెట్టుకోవాలని మా అమ్మ కోరిక. నేను ఏదో ఒక పని చేసుకోవాలని. అందుకే అన్నీ తెచ్చి కర్రీ పాయింట్ పెట్టి మిక్సీ. పండగ తొలి ఏకాదశికి శనగపిండి కొట్టుకుంటున్నాము. యాలకులు, పుట్నాల పప్పు, కొబ్బరి పిండి చాలా బాగుంటుంది. బెల్లము ఇప్పుడు వేయరండి, ఇది కొంచెం మెదగాలి. ఎదిగినాక అప్పుడే వేయాలి బెల్లం. ఇప్పుడే వేస్తే రాదు. ఇట్లా ఇట్లా అయిపోయింది. కొత్త మిక్సీ కదా, అందుకని తొందరగా మెదిగిపోయింది. బెల్లం వేసేసాను. మళ్ళీ ఒకసారి ఒక్క తిప్పు తిప్పితే లాక్ పెట్ట మూత. గుడిదానివి నువ్వు. ఆగు, ఇటు తిప్పాలి మూత. మూత చెట్టు కాకపోయినా కూడా మిక్సీ తిరగదు. చాలా బాగా వచ్చింది వెంకటేశ్వర పిండి. వెంకటేష్ టేస్ట్ చేస్తారు. అరే రోజు వండి పెట్టినట్టు మాట్లాడతారేరా? అసలు వండనట్టు ఎక్కడిస్తారు నన్ను అయితే వీళ్ళు. స్పూన్ ఎంతో బయటకి లేదు, మీరందరూ నాకు వండి పెట్టినట్టు నేను వండనట్టు. ఇంట్లో అందుకే చిన్న కూతురుగా అసలు పుట్టకూడదు. పెద్ద కూతురికి రెండో కూతురుకున్నంత ఇల్లు చిన్న కూతురుకు ఉండదు. నరాల పట్టిలు అయ్యి చిన్నవి ఎత్తులు ఎక్కుతున్నాయి. ముగ్గుల గారాలు. కొంచెం పప్పుకి ఎంత పొడి అయిపోయింది. కొత్త మిక్సీ అయ్యేకి పొడి ఎక్కువ వచ్చిందా? ఎంత ఉందో. ఇది ఊరికైతే కేజీలు కొట్టేది. 5 కేజీలు జొన్నలు, పుట్నాలు.
ఊర్లో అయితే నాయనమ్మ దగ్గర ఉన్నప్పుడు కొట్టి తాటాకులు ఉంటాయి కదా, స్పూన్లు అన్న తాటాకు తోటి స్పూన్లు అయ్యి బాగుంది. మిక్సీ ఓపెన్ చేసేసి ఇవ్వండి పిండి, పేలాల పిండి అయితే రెడీ చేసుకున్నాము. మీరు కూడా అందరూ తీసుకోండి పేలాల పిండి, అందరూ దేవుడు ప్రసాదం. ఆ దేవుడు అందరినీ సంతోషంగా మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాం. కానీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోయినా కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి. మిక్సీ ఇంకా వాడేసుకుంటాం. ఇంకా ఇలా ఓపెన్ చేసాం కదా. వెంకటేష్ ఇదో పిండి తిందుదా ఎందుకు తినవా? బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.